హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ నుంచి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ కళతోనే ఈ రోజుకైతే కళ నెరవేరిందని అనుకోవాలి. ఎందుకు ఏమిటి అనేది ఈ వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతాను. లాస్ట్ వరకు చూడండి. కొన్ని డేట్స్ అనేది వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. ఈ డేట్ వరకు అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు అదే విధంగా L2 లబ్ధిదారికి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడైతే ఇస్తారని చెప్పేసి ఈ డేట్లలో మనకి చూపించారనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అదే విధంగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో చాలానే వస్తుంటాయి అనమాట. ఇక చూసుకున్నట్టయితే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అమలయ్యేలా 23 రోజుల కార్యాచరణల ప్రణాళికను సిద్ధం చేసింది. అంటే ఈ నెల 15 అంటే ఈ రోజు నుంచి అయితే 23 రోజుల లోపు అయితే ఎవరైతే ఈ లబ్ధిదారు ఉంటారో వాళ్ళకైతే ఈ ఇళ్ల కేటాయింపులు అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ 15 నుంచి 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు చేస్తారు. అంటే 15 నుంచి 17 వరకు ఏ గ్రామానికి ఎన్ని ఇల్లు ఇవ్వాలి ఏందని చెప్పేసి అయితే అధికారులు అయితే డిసైడ్ చేస్తారనమాట. ఇంకోటి చూసుకున్నట్టయితే ఏప్రిల్ 18 నుంచి 21 వరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను సూచనలను అధికారులు పరిశీలిస్తారు. ఓకేనా? ఏప్రిల్ 22 నుంచి 30 వరకు అయితే జిల్లా అధికారితో సూపర్ చెక్, అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయడం అనేది అది ఉంటుంది అనమాట. ఇక చూసుకున్నట్టే మే 1 నుంచి పంచాయతీ కార్యాలయంలో అర్హుల జాబితా ప్రదర్శన. ఇది మెయిన్ అనమాట. మే 1 తారీఖు నుంచి అయితే మనకి ఈ ఏదైతే పంచాయతీ కార్యాలయంలో అర్హత జాబితా అయితే రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? మన లిస్టు అనేది వస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే మే 2 నుంచి 4 జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సెక్యూరిటీ అంటే పంచే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకోటి మే 5 నుంచి 7 లోపు జిల్లా కలెక్టర్లచే ఇల్లు మంజూరు. ఓకేనా? ఇల్లు మంజూరు పత్రాలు అయితే ఇవ్వనుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మనకి L2 జాబితాకే 2 పడకల గదులు ఇల్లు. గతంలో నిర్మించిన 2 పడకల గదులను ఇల్లు ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించలేదు. ఈ ఇళ్లపై అధికారులకు మార్గదర్శకాలు వచ్చాయి. L2 జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఈ ఇళ్లను కేటాయిస్తున్నానని ఇందిరమ్మ కమిటీల సూచనలు, గెట్లైన్ అధికారుల విచారణలతో ఈ ఇళ్లను అర్హులకు కేటాయించాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల ఉంటే వాటిని లబ్ధిదారులకే పూర్తి చేసుకోవాలని ఉంటుందనేది చెప్తున్నారు అనమాట. ఇప్పుడైతే కంప్లీట్ చేసినవైతే ఇచ్చేస్తారంట. ఈ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిన ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చేసి కొంచెం అంటే విడతల వాడికి కొంచెం అమౌంట్ అయితే ఇచ్చి వాళ్ళనే ఫినిష్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నాను అనమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్. వీడియో వచ్చేసరికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో నేను ముందుకైతే వస్తాను. జై హింద్.